హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. మీ దగ్గర బైబిల్ పుస్తకం లేకపోయినా మీ చేతిలో ఉన్న మొబైల్తో ఎప్పుడైనా తెలుగు బైబిల్ చదవవచ్చని మీకు తెలుసా? ఉదయం లేచిన వెంటనే ఒక బైబిల్ వర్స్, ప్రయాణంలో బైబిల్ వినడం, మీకు నచ్చిన వాక్యాలను సేవ్ చేసుకోవడం, ఇవన్నీ మీ బైబిల్లోనే చదవవచ్చు. ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళగానే తెలుగు బైబిల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకు పవిత్ర బైబిల్ అని మనకు మొదటిగానే ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి. యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఈ యాప్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. మనం ప్రయాణంలో ఉన్నా కానీ మనం బైబిల్ని చదువుకోవచ్చు. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. ఇందులో మనం చూసినట్టయితే ఈ యాప్లో మనకు మొదటిగానే డైరెక్ట్ బైబిల్ బుక్స్ వచ్చేసాయండి. మన తెలుగు బైబిల్ యాప్ కాబట్టి మనకు తెలుగులోనే వచ్చేసిందండి. మనం ఏ బుక్ కావాలన్నా చదువుకోవచ్చు. ఇలా స్క్రోల్ చేస్తే మనకు బుక్స్ అన్ని కనబడతాయండి. ఒకవేళ మనం కింద ఉంది ఇది ఫేవరెట్స్ అండి. మనం ఏదైనా వాక్యాన్ని హైలైట్ చేసుకొని అలా ఫేవరెట్స్లో ఉంచుకోవచ్చు. ఇక్కడ మనం సెర్చ్ బటన్లోకి వచ్చి సెర్చ్ చేసినట్టయితే మనకు కావాల్సిన వాక్యం దొరుకుతుందండి. అంటే 3 బటన్స్ ఉన్నాయి కదండి, 3 ఆప్షన్స్. ఇందులో మనకు పైన ఉంది మనం ఏ మోడ్ అయితే ఆ మోడ్లో సెట్ చేసుకోవచ్చు అండి. డార్క్ అంటే డార్క్, వైట్ అంటే వైట్ మోడ్ అండి. ఇలా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్, ఫాంట్ స్మాల్ అంటే స్మాల్, మీడియం అంటే మీడియం, లార్జ్ అంటే లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అంటే ఎక్స్ట్రా లార్జ్. మనకి ఇందులో ఇంకో ఆప్షన్ ఏంటంటే మోర్ యాప్స్ ఉంటాయండి బైబిల్ యాప్లో. అంటే మనకి హిందీ బైబిల్ యాప్ కానీ, తమిళ్, ఇంగ్లీష్, ఇలా నేపాలి, బెంగాలీ, ఇలా చాలా ఉంటాయండి ఈ యాప్ సంబంధించినవి. ఇది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువ గ్రంథం తీసుకున్నట్టయితే నేను ఒక వాక్యాన్ని యాడ్ టు ఫేవరెట్స్ క్లిక్ చేశానండి. ఇది ఆల్రెడీ మనకు ఫేవరెట్స్లోకి వెళ్ళిపోయింది. కావాలంటే మనం ఇలా ఫేవరెట్స్కి వచ్చి చూస్తున్నట్టయితే ఇక్కడ మనకు యెహోషువ 1:3 ఇది ఆల్రెడీ మనకు ఫేవరెట్స్లో యాడ్ అయిపోయిందండి. ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ యాప్ని మనం ఎక్కడ ఉన్నా దేవుని వాక్యం చదువుకోవాలనుకున్న వాళ్ళు చదువుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇందులో మనకు కొత్త నిబంధన, పాత నిబంధన ప్రతి ఒక్కటి ఉంటుందండి. ఈ యాప్ని మీరు మీ మొబైల్లో కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనం దీన్ని చదువుకోవడానికి మన దగ్గర బైబిల్ లేకపోయినా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.